Right, let's see next question. A fruit seller buys some oranges and by selling 40% of them, he realizes the cost price of all oranges. As the oranges begin to grow overripe, he reduces the price and sell 80% of the remaining oranges at half of the previous rate of profit. The rest of the oranges being rotten or thrown away, the overall percentage of profit is. Right. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమన్నాడు, ఏ ఫ్రూట్ సెల్లర్ బై సమ్ ఆరెంజెస్ అండ్ సెల్లింగ్ 40% ఆఫ్ దెమ్ రియలైజ్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆల్ ద ఆరెంజెస్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాంటిటీ ఆఫ్ ఆరెంజెస్ ఎన్ని తీసుకుంటున్నా అంటే 100 తీసుకుంటున్నా, ఇంటూ వాటి ప్రైస్ ఎంత తీసుకుంటున్నా అంటే 1 రూపీ తీసుకుంటున్నా, అంటే టోటల్ ఎంత అవుతుంది 100 రూపీస్ అవుతుంది కదా. రైట్. నెక్స్ట్ వాడు ఏమన్నాడు, సెల్లింగ్ 40% ఆఫ్ ద దెమ్, ఈ 40 ఆరెంజెస్ అమ్మితే వాళ్ళకి ఏమవుతుందట అంటే సేమ్ కాస్ట్ ప్రైస్ వస్తుందట. అంటే ఇక్కడ చూడండి, మనం 14 దేనితో మల్టిప్లై చేస్తే 200 వస్తుంది, 2.5తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది చూడండి, ఇది పార్ట్ 1, ఇందులో పార్ట్ 1 ఇది టోటల్ కదా, ఇది టోటల్, దీన్ని మనము కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్. మనకి ఇక్కడి నుంచి వెళ్ళి ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్లో వాడు పార్ట్ 1 గురించి చెప్తున్నాడు, ఇందులో 40% అమ్మిందంట. రైట్. అప్పుడు మనకి ఏమైందట 2.5, ఒక్కొక్క దానికి 2.5 పడిందంట. రైట్. సో మనము ఇంకో పార్ట్ ఉంది, ఇంకో పార్ట్ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా 100లోకి వెళ్ళి 40 పోతే 60. ఈ 60లో వాడు ఏం చేశాడంట అంటే హాఫ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ఏమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. సో చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలాగనుకుంటాము, ఇక్కడ చూడండి ఇది 1 ఉంది, ఇదేమో 2.5 ఉంది. చూడండి 1, 2.5, ఇది 1 రూపీ, ఇది 2.5, అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలాగనుకుంటాము, డిఫరెన్స్ బై 100 into 100, అంతే కదా. మన ఇక్కడ 100 ఉంది కదా. రైట్. సో లేకపోతే డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 1 into 100, సో ఇది ఎంత వస్తుంది 150% వస్తుంది కదా. వాడు ఏమన్నాడు ఇక్కడ, ఈ 150%లో రైట్ హాఫ్ అంటున్నాడు, రేట్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు వాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని 60 into 1/2 into 150% అన్నాము. 60 into 1/2 into 150%, and this can be written as 60 into 1/2 into 150/100. ఓకే. సో అప్పుడు ఏమొస్తుంది, ఇది 3s, ఇది 2s. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ హీ రెడ్యూసెస్ ద ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓ ఇక్కడ మిస్టేక్ పెంచుకోండి. రైట్, ఇక్కడ మిస్టేక్ పెంచుకోండి, 80% అన్నాడు కదా కదా. మనకు ఇందులో 80% అన్నాడు, రిమైనింగ్లో 80% అన్నాడు. ఆ రిమైనింగ్ 80% తీసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ రిమైనింగ్లో 80% అన్నాడు, ఇక్కడ కూడా నేను 80% తీసుకుంటున్నా, రిమైనింగ్లో 80% అన్నాడు కాబట్టి. రైట్. సో క్యాన్సలేషన్ ఏమైనా ఉంటే చూడండి, 0 0 0 0. ఓకే, 4 2s. ఓకే, 4 2s. ఓకే, ఎంత వస్తుంది ఇక్కడ 36 వస్తుంది. అంటే వాడు ఫస్ట్ ఎన్ని అమ్మాడమ్మా 48, రిమైనింగ్ ఎన్ని 36, అంటే టోటల్ మన కాస్ట్ మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది 48 + 36 ఎంత 84. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, మనని ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి, మన కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది యాక్చువల్లీ 100, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 100 ప్లస్ ఇది ఎంత 184. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 84/100 into 100. ఇది సింపుల్ తెలవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలాగనుకుంటాం మనము, ప్రాఫిట్ బై 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఎంత వస్తుంది మనకు 84%. ఓకేనా, 84%. అండ్ ద నెక్స్ట్ వన్, a manufacturer sells an item to a wholesale dealer at a profit of 18%. The wholesaler sells the same to a retailer at a profit of 20%. Okay, the retailer in turn sells it to a customer
for 15045, thereby earning a profit of 25%, the cost price of the manufacturers. దీన్ని సింపుల్గా చేద్దాం చూడండి, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ వాడదాం. ఓకేనా, ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏమన్నాడు వాడు, ప్రాఫిట్ ఆఫ్ 18% అన్నాడు. 18% కెన్ బి రిటర్న్ యాజ్ 9/50, అంటే ఇది ఎంత, ఇది 50, ఇది 59. నెక్స్ట్ ద హోల్సేలర్ సేల్స్ ద సేమ్ టు ఎ రిటైలర్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. దిస్ 20% కెన్ బి రిటర్న్ యాజ్ 1/5, అంటే ఇది 5, ఇది 6. ద retailer in turn sells it to a customer for 1505, thereby earning a profit 25% అన్నాడు. సో 25% కెన్ బి రిటర్న్ యాజ్ 1/4, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. క్లియర్, ఇది ఇనిషియలేటర్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు తెలుసు అందరికీ. ఓకే, సో వాడు ఎంత అన్నాడు, ఇప్పుడు ఎంతకి అమ్మాడంట, 1045కి అమ్మాడంట. ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇనిషియల్ ప్రైస్ కనుక్కుంటే సరిపోతుంది. మన ఇనిషియల్ ప్రైస్ అంటేనేమో కాస్ట్ ప్రైస్, లేటర్ ప్రైస్ అంటేనేమో సెల్లింగ్ ప్రైస్. సింపుల్. ఓకే రైట్. సో జాగ్రత్తగా చూద్దాం చూడండి. సో ఇప్పటి వరకు అయితే డాటా రాసుకున్నాం మనం. రైట్, లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, సో చూడండి, ఈ5 క్యాన్సల్ అవుతుంది, అర్థమైందా, రేషియో మెథడ్ కదా ఇది. నెక్స్ట్ ఇది 2 ఇది 3. ఓకే, ఇది 100, ఇది ఎంత 177. రైట్, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అంటే మనకి ఇది ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు, 177 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు, 15045. వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్, రైట్, 100 పార్ట్స్. చూడండి, 177 into 85 ఈజ్ 15045 into 85 ఈజ్ 85,000. 85. వాట్ ఈజ్ ఆన్సర్, 8500. సింపుల్. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 5:4. ద లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. సింపుల్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత 4, సెల్లింగ్ ప్రైస్ ఎంత, సారీ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ 5, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1. 1/5 into 100 ఎంత, 20% లాస్. నెక్స్ట్, ఏ మిల్క్ మ్యాన్ మేక్స్ 20% ప్రాఫిట్ బై సెల్లింగ్ మిక్స్డ్ with water at 9 per liter. If the cost price of the 1 liter of a pure milk is 10, then the ratio of the milk and water in the ratio of a mixer. Simple. ఇక్కడ చూడండి, 20% ప్రాఫిట్ అన్నాడుగా, ఎంత 9కి. అంటే మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఆల్వేస్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే కాస్ట్ ప్రైస్లో ఉండాలి. అంటే ఇప్పుడు 120 అనేది 9 అయింది, అప్పుడు 100 ఎంత అవుతుంది చూడండి, 100 ఎంత అవుతుంది. సో ఇది 3 40 0 క్యాన్సల్, ఇది 2 ఇది 5 అంటే 15/2. ఓకే, దీన్ని అలిగేషన్ మెథడ్లో చేద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్లో అలిగేషన్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మిల్క్ 15/2 కదా. సో వాటర్ ఆల్వేస్ మనం 0 తీసుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడు, ద ప్రైస్ ఆఫ్ ద లీటర్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అన్నాడు. ప్యూర్ మిల్క్ ఎంత 10. ఓకేనా, ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎలా చేస్తాము, ఫ్రాక్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ మనము ఎలా చేస్తామంటే, మనము ఈ కింద ఉన్న దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కింద ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, దీన్ని ఇక్కడ 2, దీన్ని ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. అంటే ఎంత వస్తుంది మనకు, 15 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. అలిగేషన్ చేయొచ్చు కదా. అలిగేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. అంటే 4:1. 4:1 ఉందా, ఎస్ 4:1. Nita blends 2 varieties of tea, one costing 180 per kg, another costing 200 per kg in the ratio 5:3. If he sells the blended variety at 210 per kg, then her percentage is, gain percentage is. చూడండి, ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా, 180 into 5 అంటే ఎంత అవుతుంది, 700 రూపీస్. సెకండ్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, ఇది 200 into 3. సో సారీ, ఇది 90 కదా, 200 into 3 600. సో టోటల్ ఎంత, టోటల్ 1500 అవుతుంది.
దేనికి? ఫస్ట్ వెరైటీకి, సెకండ్ వెరైటీకి. ఇక్కడ వాడు ఏమన్నాడు? ఆ రెండు కలిపి ఎంత కమ్మాడట? 210 కమ్మాడట. సో అంటే ఇవి టోటల్ ఎంత? 8 అంటే 1680. రైట్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 180 బై 1500 ఇంటూ 100 అంతే కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 సింపుల్గా. సో దిస్ వన్ క్యాన్సల్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 180 by 15. So that is approximately 12%. 12%. Next one. A invested 64,000 in a business. After few months, B joined him with 8,000. Right. At the end of the year, the total profit divided into ratio 2:1. After how many months B joined another? Okay. So A enta 64,000. ఎన్ని మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు? మనం యూజువల్గా ఎంత తీసుకోవాలి? 12 తీసుకోవాలి, ఎందుకంటే 1 ఇయర్కే కదా ఇన్వెస్ట్మెంట్ చూసేది. బై ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బీ జాయిన్డ్ విత్ హిమ్ అరౌండ్ విత్ హౌ మెనీ? 8,000 రూపీస్. ఎన్ని మంత్సో తెలియదు కదా, అంటే 12 మైనస్ ఎక్స్ అంతే కదా. ఎన్ని మంత్సో తెలియదు కాబట్టి 12 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఎంత? 2/1. సో సింపుల్గా చూస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 6 కదా. ఈ జీరోస్ క్యాన్సల్. 8 8 ఎంతమ్మా? 12 6 8 8 అంతేనా? 8 64 8 8 64,000 8,000 12 minus A invest 64,000 in business. After a few months, B joined with him 8,000. At the end of the year, the total profit was divided into 2:1. After how many months B joined? Okay. After how many months B joined? Right. Okay. So దీనికి కొంచెం క్లారిటీగా రాద్దాం చూడండి. కొంచెం క్లారిటీగా రాద్దాం. ఎక్స్ తీసుకోకుండా షార్ట్ కట్ చేద్దామా? అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఏ ఇన్వెస్ట్ 64,000 ఇన్ ఏ బిజినెస్. ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ బి జాయిన్ విత్ హిమ్ 8,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. అంటే ఏ ఎంత పెట్టాడు? 12 మంత్స్కి పెట్టాడు కదా. మనం ఎప్పుడైనా మంత్స్లో తీసుకోవాలి. రైట్. బై ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బి జాయిన్ విత్ హిమ్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బి జాయిన్ విత్ హిమ్ ఎంత? ఇది 8,000 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు the total profit divided by between them is 2:1. Right. So 8,000 into 8. Okay. So ఇంకా ఏమొస్తుంది మనకు? 6. So x equals to 48. After how many months B joined? After how many months B joined? A invest 64,000. After few months B joined with him 8,000. కరెక్టే ఉందా క్వశ్చన్? 80,000 అది 8,000 or 80,000? లెట్స్ చెక్. వెయిట్. ఓకే రైట్. సో ఇక్కడ 8,000 కదమ్మా, 48,000 ఇది తప్పు పడింది. క్వశ్చన్ తప్పు పడింది. ఎంత? 48,000 ఇది. ఓకేనా? రైట్. అంటే ఇది 8 8 8 6 ఈ 6 క్యాన్సల్. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 8. బట్ మనకు ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అన్నాడు కదా, అంటే 12 మైనస్ 8. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు వాడు? 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ వన్. 864 ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎమాంగ్ ఏబిసి సచ్ ఏ వే దట్ 8 A times is equals to B 12 times is equals to C 6 times. రైట్. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎలా చేయాలి సార్ అంటే చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6? లేకపోతే ఇది 4 2s 6 2s 3s. So what is the LCM of 4, 6, 3? What is the LCM of 4, 6, 3? రైట్. సో ఇక్కడ 12 తీసుకుంటున్నా ఎల్సిఎం అంతే కదా. 4 3s 6 2s 3 4s. అప్పుడు A is to B is to C ఏమవుతుంది అంటే చూడండి, 4 3s 12, 6 2s 12,
3 4s 12. ఈ విధంగా మనకు ఈక్వేషన్ ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ ఏమడుతున్నాడు వాడు, హౌ మచ్ డిడ్ బి గెట్, హౌ మచ్ డిడ్ బి గెట్, టోటల్ ఎంత 864, అంటే ఇది ఎంత టోటల్ ఇక్కడ 9 కదా. మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నాయి. 9 పార్ట్స్ ఏమి ఇచ్చాడు మనకు వాడు 864 ఇచ్చాడు. ఓకే, సో హౌ మచ్ బి గెట్, బి ఎంత 2 పార్ట్స్. ఓకే, సో 9 9s 81, 6 అంతే కదా. సో హౌ మచ్ 192, బికి ఎంత వస్తుంది 192 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ 2 watches were in the ratio 16:23. The cost of the 2 watches are in the ratio 16:23. The cost of the first watches is increased by 10% and the second is 477. Now the cost of the 2 watches are in the ratio 11:20. This is very, very important question. I will tell you in the shortcut method. Okay, don't use X method. First what చూడండి, they are in the ratio 16:23. వాడు ఏమన్నాడు, దీని కాస్ట్ ప్రైస్ అంట 10% పెరిగిందంట. సో అప్పుడు ఇది ఎంత పెరిగిందంట 477 పెరిగిందంట. చూడండి, ఇక్కడేమో పర్సంటేజ్లో ఇచ్చాడు, ఇక్కడేమో నంబర్స్లో ఇచ్చాడు. అప్పుడు ఏమైందంట, అది ఎంతైంది 11:20 అయిందంట. చూడండి మా, ఇది 16 కదా, 10% అంటే ఎంత, ఇందులో 17.6 అవుతుంది అంతే కదా. ఇది 1.6 కదా 10% అంటే, టోటల్ ఎంత అవుతుంది 17.6 అవుతుంది. ఓకేనా, 17.6 అంటే ఇది 11 ఉంది కదా ఇక్కడ చూడండి, 17.6 by 11 అంటే ఎంత, దాదాపు 1.6. అంటే ఇక్కడ చూడండి, ఇది 17.6 అవుతుంది, మరి ఇది కూడా ఏమవుతుంది 11 17.6 ఉన్నప్పుడు ఇదేమవుతుంది 32 అవుతుంది. అర్థమైందమ్మా, ఈ రేషియో యాక్చువల్ వీడి రేషియో ఇది ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, యాక్చువల్ రేషియో ఈ రెండు ఇచ్చాడు. ఇది 10% పెరిగితే 17.6 అవుతుంది. అదే అంటే 11 17.6 అన్నట్టు, అంటే 11 into 1.6 is 17.6, అలాగే 20 into 1.6 is 32 కదా. యాక్చువల్ ఏముంది ఇప్పుడు 23 32 ఉంది, ఈ డిఫరెన్స్ ఎంత 9 పార్ట్స్. ఎందుకు ఇక్కడ 9 పార్ట్స్ పెరిగింది, బట్ యాక్చువల్ మన క్వశ్చన్ ఎంత పెరిగింది 477 పెరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ద ప్రైస్ ఆఫ్ ద సెకండ్ వాచ్ ఇన్ ద బిగినింగ్, ప్రైస్ ఆఫ్ ద సెకండ్ వాచ్ అన్నాడు 23. ఓకే, సో 9 5s 3s ఇక్కడ కూడా ఇంటూ 53. సో ఎంత వస్తుంది మనకు 1219 వస్తుంది. ఓకే, 1219. సరే, ఇలా కాకుండా ఇంకో విధంగా ఎలా చేశారంటే, గో విత్ ద ఆప్షన్స్, డివైడ్ దీస్ విత్ 23. బట్ అప్పుడప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ లాజిక్ ఈజ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ షాప్ కీపర్ అలౌస్ 2 successive discounts 5% on all the each మార్కెట్ ప్రైస్ 80. ఓకే, రైట్. సో 5 discounts అన్నాడు కదా, మనం ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ చేద్దాం. ఇది ఏమవుతుంది 1/20 కదా, 5% ఈజ్ నథింగ్ బట్ ద 1/20. అంటే చూడండి, ఇది 20 ఏమవుతుంది 19 అవుతుంది. అలాగే సెకండ్ టైం కూడా ఇస్తున్నాడు, అది ఏమవుతుంది 20 19. ఫస్ట్ ఒక డిస్కౌంట్, సెకండ్ ఒక డిస్కౌంట్ ఇస్తున్నాడు, రైట్. సో టోటల్ ఎంత 400/381. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ద మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ 80 ఉంది. యాక్చువల్లీ మనకు 80 ఉంది, సారీ, యాక్చువల్లీ మనకు ఎంత ఉంది ఇక్కడ 80 ఉంది, మనకి ఎంత వచ్చింది 400 వచ్చింది. అంటే మనకు 80 400 వస్తే, సో 381 ఆఫ్టర్ డిస్కౌంట్ రావాలంటే ఎంత ఉండాలి కదా. 80 into 5s 400, అదేవిధంగా 72 into 5 72.20 into 5s 381. ఓకేనా, సింపుల్గా వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ అంతేనా, 72 into 5 అయినా 75s 10s. సాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ డిక్రీజ్డ్ బై 20%. ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్తున్నా చూడండి, సింపుల్గా -x², సింపుల్గా చెప్తున్నా. 2 న్యూమరికల్స్ సేమ్ ఉన్నప్పుడు, ఒకటి ఇంక్రీజ్ అయింది ఒకటి డిక్రీజ్ అయింది అన్నప్పుడు మనం -x² తీసుకోవాలి. అంటే -x² అంటే ఇది ఎంత చెప్పండి, -x² అంటే 400 కదా, పర్సంటేజ్ కాబట్టి 100 న్యూమరేటర్ కింద. అప్పుడు ఏమవుతుంది -4
-4 అంటే ఏంటిది 4 డిక్రీజ్ అయింది అన్నట్టు. ఎంత 4 డిక్రీజ్ అయిందని మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఏ షాప్ కీపర్ బ్రాట్ 80 kg ఆఫ్ షుగర్ ఎట్ ద రేట్ ఆఫ్ 13.50. హీ మిక్స్డ్ విత్ 120 kg షుగర్ కాస్టింగ్ 12 per kg. In order to make profit 20%, he must sell the mixture at. Okay. First, CP1 equals to 30.50 into 80. దాదాపు ఎంత వస్తుంది 135.8 అంటే 0.482. సో ఇదంతా 1080. నెక్స్ట్ he mixed with it 120 into 16. ఎంత వస్తుంది 12 16 72 12 291 ఎంత 1920. ఓకే, అప్పుడు ఏం చేశాడు, ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% హీ మస్ట్ సెల్ ద మిక్చర్ ఇట్ అన్నాడు. ఈ రెండు కలపండి ఎంత అవుతుంది 0 10 0. సో 3000 అవుతుంది. సో 3000 ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే చూడండి, ఇప్పుడు వీడు ప్రాఫిట్ రావాలి కదా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకు 3000 ఇంటూ యాక్చువల్ ఎంత అయింది మనకు 80 kg ప్లస్ 120 kg అంటే ఎంత 200 ఇంటూ ఎంత ప్రాఫిట్ 120 రావాలి కదా. సో అప్పుడు ఎంత కమ్మాలి చూద్దాం. సో ఈ జీరోస్ క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్, ఇది 6 అంటే 18కి అమ్మాలి. ఎంతకి అమ్మాలమ్మ వాడు 18 kgs అమ్మాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 240 ఏ మ్యాన్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 10%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ సో దట్ హీ మేక్స్ 120% ప్రాఫిట్. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు వాడు లాస్ ఎంత అన్న 10% అన్న అంటే 90%కి ఎంత కమ్మాడు వీడు 240. అదే వీడు ప్రాఫిట్కి ఎంత రావాలంట 120% రావాలంట. ఇది సింపులే కదా, చేయొచ్చు కదా. సో 33 34 సో 3 into 80 4 into 80 ఎంత 320. The cost of a manufactured tape recorder is 1500. The manufacturer fixes the market price about 20%. The cost of the manufacturer and allows a discount in such a way that as to get a profit of 8%. The rate of discount is అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మన నెంబర్తో సంబంధం లేకుండా చేద్దాము. కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు, మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అది తెలుసు అందరికీ. ఓకే, ద మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ 20% అబౌవ్ ద కాస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. రైట్, లేకపోతే దీన్ని ఇంకా సింపుల్గా చేద్దాం చూడండి. ద కాస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ టేప్ రికార్డర్ ఈస్ 1500. ఓకే, నెక్స్ట్ వాడు ఏం చేశాడు, మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ అబౌట్ 20% అబౌవ్ ద కాస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 0 క్యాన్సల్ ఇస్తే ఇది 1800 అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటి, అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఇన్ సచ్ ఏ వే దట్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 80%. ఓకే, సో ప్రాఫిట్ ఎంతనట 8% అంట. సో అప్పుడు ఎంత వస్తుంది 108 18. సో 64 6 86 సారీ 108 ఇది 18 కదా, 864 108 4 ద 1944 ఏమవుతుంది, అలోస్ ఏ డిస్కౌంట్ ఇన్ సచ్ ఏ వే దట్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ అన్నాడు. ఓకే, సో ఎక్కడ మిస్టేక్ పోయింది, 1 minute 1800 అంత. ఓకే, the cost of manufacture of tape recorder is 1500. Okay, the manufacturer fixes the market price 20% above the cost of manufacture, allows a discount in such a way that to get a profit of 8%. ఓకే, దీని రేషియో మెథడ్ చేద్దాం. అలా అయితే ఇబ్బంది అయ్యేటట్టుంది, రేషియో మెథడ్ చేద్దాం. ఓకే, మార్కెట్ ప్రైస్ మీద ఎంతనంట, ద మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ 20% above the cost of manufacturing. Okay, allows a discount in such a way that to get a profit of 8%. So 8% అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది 2/25. ఇది 25
ఇది 27. నెక్స్ట్ ద మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ 20% అబౌవ్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇది ఏమవుతుంది, ఇది 5, ఇది 6 అవుతుంది. అంటే ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. ఓకే, సింపుల్ క్యాల్కులేషన్స్, రైట్. సో 3 2s 3 9s 3 9s. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 50, ఇక్కడ 54, ఇక్కడ 45. ఏమన్నాడు వాడు, వాట్ ఈజ్ ద డిస్కౌంట్ అన్నాడా, వాట్ ఈజ్ ద హౌ మచ్ డిస్కౌంట్ హీ అలౌడ్ అన్నాడు కదా, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 5/50 into 100 ఎంత వస్తుంది, 10% ఈజ్ ద డిస్కౌంట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సేల్స్ ట్యాక్స్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ 3/1/2%, 3/1/2 కెన్ బి written as 7/2% to 10/3%. The difference does it make to a person who purchased an article who marked 8,400. So ఇది ఏమవుతుంది, 21 - 20/6% ఈజ్ 8,400. ఓకే, 8,400లో 1/6% కనుక్కుంటే సరిపోతుంది. అది సింపుల్గా చెప్పాలంటే 14 వస్తుంది. పర్సెంట్కి పర్సెంట్ క్యాన్సల్, 6 14. ఓకే, 84. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. The last one, the publisher printed 2,000 copies of a book at the cost of 70,000. He distributed 400 copies, free specimen copies. He gave 30% discount on the printed price. And the printed price of the each book is 75. What is his gain or percentage? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A publisher printed 2,000 copies of a book at 70,000 అన్నాడు. అంటే ఈచ్ కాపీ ఎంత పడుతుంది చెప్పండి, ఈచ్ కాపీ ఎంత పడుతుంది, 35. ఓకే, 35 రూపీస్ పర్ కాపీ. నెక్స్ట్ వీడు ఏం చేశాడు, హీ డిస్ట్రిబ్యూటెడ్ 400 కాపీస్ ఫ్రీ యాజ్ ఎ స్పెసిమెన్ కాపీస్. అంటే 2000 కాపీస్లో వాడు 400ని ఏం చేశాడు, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే రిమైనింగ్ 1600కే మనం మనీ పెట్టాలి. నెక్స్ట్ హీ గేవ్ 30% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్ అండ్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్స్ ఈ 75. ఓకే, సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు వాడు, 30% ఇచ్చాడు. దేని మీద, 75 మీద. అప్పుడు ఎంత అవుతుంది, ఇది /100. ఇలానే చేద్దామా, లేకపోతే వెయిట్ 1 minute, నన్ను ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ వీడు ఏమన్నాడు, 30% డిస్కౌంట్ ఇచ్చాడు కదా. అంటే ఈ 30% ఇచ్చాడంటే మనము రిమైనింగ్ ఎంత, 70% మనకు చేస్తున్నట్టే కదా, రైట్. సో 70% అంటే చూడండి, మనకు హీ గేవ్ 30% డిస్కౌంట్ అంటే 70%. ఈ 75లో 70% ఎంత చెప్పండి, దిస్ 0 క్యాన్సల్, 75 7s. సో 35 3 52.5 అంటే ఒక్కటి ఎంత పడింది, 52.5. సో ఒక్కొక్కటి 400 ఫ్రీ ఇచ్చాడు కదా, అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 1600 ఉన్నాయి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకు, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 1600 into 52.5 అంటే 525/10, 0 0 క్యాన్సల్. సో 525 into 16, సో ఇది 84,000 అవుతుంది. ఎంత, 84,000. చూడండి ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా, 70,000 ఉంది. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, 84,000, రైట్. అంటే చూడండి ఈ డిఫరెన్స్ ఎంత, 14,000/7,000 into 100. ఓకే, అంతేనా, 70,000, రైట్. సో 40,000 5s, ఇక్కడ 20s. సో 20%. ఓకే, 20% గెయిన్. ఎందుకంటే వాడు 70,000కి కొని 84,000కి అమ్మాడు, అది 70% గెయిన్, రైట్. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ 30 MCQs పార్ట్ 2 ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.